హే ఫ్రెండ్స్, ఈరోజు గుమ్మగుమ్మలాడే మిక్స్డ్ బిర్యానీ చేసుకుందాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మూడు అర కేజీ తీసుకున్నాను. మటను, చికెను, ప్రాన్ కూడా నేను అర కేజీ మటను, అర కేజీ చికెను, అర కేజీ ప్రాన్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి తీసుకొని మూడు పక్కన పెట్టుకొని ఇప్పుడు కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కట్ చేసుకొని తీసుకొని ఇప్పుడు బేషన్లోని నెయ్యి కాస్త ఎక్కువ పడుతుంది. దీనికి నెయ్యి వేసుకొని ఆయిల్ కూడా వేసుకొని అందులోని హోల్ గరం మసాలా కూడా వేసుకున్నాక వేయించిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని మూత పెట్టుకుని ఇప్పుడు మటన్ లేతదైతే మనం డైరెక్ట్గానే వేసుకోవచ్చు. అదే ముద్దరగా ఉన్నదైతే కొంచెం మనం కుక్కర్లో ఉడికించి వేసుకోవాలి, లేదంటే గట్టిగా వస్తుంటాయి ముక్కలు. అది లేతగానే ఉంది కాబట్టి మనం డైరెక్ట్గానే వండిస్తాను నేను. ఇలాగే వేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత చికెన్ కూడా వేసుకుని మరీ చిన్నవి కాకుండా మీడియం సైజులోని ఉంటే ముక్కలు అనేవి బాగుంటాయి టేస్ట్. మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత మొత్తం అంతా అలా కలిపేసుకొని చికెన్ అనేది ఉడికిపోతుంది. మటన్ లేతదైతే కూడా ఉడికిపోతుంది, పర్వాలేదు. ఇప్పుడు ప్రాన్ కూడా వేసుకున్నాను. మొత్తం అంతా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఇలా కలిపిన తర్వాత ఇలా మనకి గరం మసాలా వేసుకుని 2 స్పూన్లు గరం మసాలా వేస్తున్నాను. రుచికి తగినంత ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని ఇది ఉడకడానికి కాస్త టైం అనేది ఎక్కువే పడుతుంది మనకి. మనం అన్నీ ముందుగా ప్రిపేర్ చేసుకుంటే మనం ఈజీగానే చేసుకోవచ్చు. మొత్తం అంతా ఇలా కలిపిన తర్వాత మసాలా అంతా ముక్కలకు పట్టే వరకు కలుపుకొని మనం బాస్మతి రైస్ ముందుగా నానబెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని ఉంచుకుంటే సరిపోతుంది. బాస్మతి రైస్ని నానబెట్టిన రైస్ని తీసుకొని వేసుకొని మొత్తం అంతా వేసిన తర్వాత మరొకసారి మళ్ళీ అంతా ముక్కలకు పట్టినంతగా కలిపేసుకొని ఇలా కలుపుకుండి మాకు దలసరిది అయితే మనకి అడుగుని మాడకుండా వస్తుంది నీట్గా. ఇలా కలుపుకున్నాక ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకొని మనకి ఇక్కడ 2.5 గ్లాసులు రైస్ తీసుకున్నాను నేను. 2.5 గ్లాసులకి 4 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. నాకు ఇది కరెక్ట్గా సరిపోయింది నా కొలతను. ఇది ఇలా వాటర్ అంతా వేసుకుని మరొకసారి అంతా కలుపుకొని మొత్తం వాటర్ రైస్ అంతా కలిపినట్టుగా కలిపిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టుకొని సిమ్లో ఉంచుకుంటే మనకి మెత్తగా బాగుంటుంది. సిమ్లో ఉంచుకుంటే సరిపోతుంది. మనం వేరే పాన్లోని ఉల్లిపాయలు సన్నగా రిబ్బన్లాగా కట్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీలో వేయడానికి ఫైనల్గా వేస్తే పైన చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇలాగా బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటేనే ఇలా బిర్యానీ ఫైనల్ స్టేజ్కి వచ్చినప్పుడు మనం పైన కాస్త మనం ముందుగా వేయించిన ఆనియన్స్ వేసుకుంటే ఆ ఆయిల్తో పాటు ఆనియన్స్ అలా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ వేగిన ఆయిల్ కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది. అలా వేసుకొని కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుంటే గుమగుమలాడే బిర్యానీ రెడీ అవుతుంది. డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.